మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా తోటి మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. సో ఆడవాళ్ళల్లో కూడా ఈ కిడ్నీ జబ్బులు, మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటర్ అది బాగా తీసుకోవడము, పనిలో హడావుళ్ళల్లో పడిపోయి యూరిన్ ఎక్కువసేపు వెళ్ళకుండా యూరిన్ నిల్వ పెట్టుకుంటుంటారు. దీనివల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో వాటర్ బాగా తీసుకుంటూ యూరిన్ ఎక్కువసేపు ఆపుకోకుండా 3 గంటలకు ఒకసారి అట్లా యూరిన్కి వెళ్తూ ఉంటే మనము ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ని మనము నివారించుకోవచ్చు. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే కిడ్నీ జబ్బులు కూడా మనం నివారించుకోవచ్చు. సో ఈ సమ్మర్లో వాటర్ అది బాగా తీసుకోండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్ నుంచి ప్రివెంట్ చేసుకోండి. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరు మహిళలకి పెద్దపీట వేసిన నాయకుడు ఎవరు అంటే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వారి ఆధ్వర్యంలో, వారి నీడలో మన మహిళలందరికీ ఎంతో ధైర్యం, స్థైర్యం అన్నీ ఆయన ఇవ్వగలుగుతున్నారు. అంటే వారి మాట తీరుతో మనందరికీ కూడా లోపల నుండి ఒక ఎనర్జీ డెవలప్ అవ్వడం, ధైర్యం, అసలు లోపల ఉండే మన లాంటి ఆడవాళ్ళందరం కూడా బయటికి రాగలుగుతున్నామంటే వారిని చూసే మేమందరం స్ఫూర్తి పొందుతున్నాం. అలాంటి జనసేన నాయకులు ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఆయురారోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అందరం ఆకాంక్ష మా లేడీస్ అందరికీ. మహిళలు ఎక్కడైనా ఏదైనా కష్టం అనిపిస్తే వెంటనే స్పందించే వ్యక్తి మన జనసేనాని. ఒకసారి ఇలాంటి ప్రెస్ మీట్లోనే ఎవరో అడిగారు, మీరు లీడర్ అయ్యారు కదండి, మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, మహిళలు ఇంత కష్టాలు పడుతున్నారు, లేకపోతే ఏదో అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటన్నిటికీ మీరు చెప్పే సమాధానం, వాళ్ళని ఎలాగ మీరు రక్షిస్తారు ఏంటి అంటూ. అప్పుడు చాలా క్రౌడ్ ఉంది. ఆ జనం అందరిలో జెంట్స్ అందరూ ఇలాగ స్పీచ్ అడుగుతున్నారు, క్వశ్చన్స్. ఆయన అదే చెప్పారనమాట. ఒకటే ఆ ఒక లేడీ పాపం తోసుకుంటూ లోపల కష్టపడి మైక్ నుంచి క్వశ్చన్ ఇలా ఆయన వాయిస్ తీసుకోవడానికి కష్టపడుతున్నారు. అంటుంటే అదే నేనే చెయ్యాలని అని కాదు, ఇప్పుడు మీ అందరిలో ఒక మహిళ ఉన్నది, ఆవిడకి మీరేమైనా చేయగలిగారా? ఆవిడనంత తోసేసి ఆయన మీద పడిపోయి అసలు ఏమైనా అర్థం ఉందా? సో ప్రతి పౌరుల్లో, ప్రతి మనిషిలో రావాలి. ఎవరో వచ్చి రక్షిస్తారు, ఎవరో చెయ్యాలి అని కాదు. మన మహిళని మనము జాగ్రత్తగా చూసుకోవాలన్న తత్వం ప్రతి పౌరుల్లో రావాలి. ఆ తత్వం వచ్చినప్పుడు అసలు ఇంకా నాలాంటి లీడర్లు కూడా అవసరం లేదు. సో అలాంటి సమాజాన్ని నిర్మించడానికి ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నారు. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ ఉమెన్. స్త్రీ ఆ రిధం ఆ పలుకులోనే ఉంది, ఆ రాయటంలోనే చూడండి కింద ఒత్తు దానికి ఆ డిఫరెంట్గా ఉంటుంది. మూడు కలిపిన అక్షరాలు. స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో ఆ ఇంట్లో కానీ ఆ ప్రదేశం, ఆ రాష్ట్రమే కానీ సుభిక్షంగా ఉంటుందని దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ఇంట్లో తీసుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తూ మనం మన వైఫ్ని, మదర్ని, అత్తగారిని అలా అక్కడి నుంచే స్టార్ట్ అయితే మార్పు, జాగృతి అనుకోండి, మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్త్రీకి వెనక ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తే తను ఎక్కడ షీ కెన్ రీచ్ ద హైట్స్. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తూనే ఉన్నాము. మన అదృష్టం తగ్గట్టు ఇప్పుడు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిబిఎన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆడవారికి చాలా గౌరవం, చాలా ముఖ్యమైన స్థానాన్ని ఇస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ మనకి పవన్ కళ్యాణ్ గారు మన రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంటు, ఒక పాప తప్పిపోయి ఆమె కాశ్మీర్లో ఉంది, చిన్న పాప. ఆమెని టూ డేస్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి దగ్గరికి చేర్చారు. ఇట్లాగే ఇంకో ఇన్సిడెంట్ కూడా ఆయన అట్లీస్ట్ 2 to 3 డేస్లోనే మనకి అది సాల్వ్ చేస్తున్నారు. ఏ తల్లి బాధపడకూడదు అనేది ఆయన సంకల్పం, ఆయన ఆ మనోవేదన పడకూడదు అనేది అలాంటి గుర్తింపు, అలాంటి మార్పు వచ్చినప్పుడు
స్త్రీ అనేది పూజింపబడుతుంది. స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో దేవతలు అక్కడ నివసిస్తారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరూ వీర మహిళల్లాగా చక్కగా ముందుండాలి అన్ని రంగాల్లోనూ. అన్ని రంగాల నుండి పిల్లలకి, భర్తకి, దేశానికి అందరికీ తోడు నీడగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటున్నా. జై మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.